బాలు మీద కోపంతో గుణతో కలిసి మీనా ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసిన రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి, సత్యం, మనోజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రోహిణిని ప్రభావతి కొట్టిన దానికి రోహిణి అయితే మనోజ్తో గొడవ పడుతుంది. నీ వల్లే నాకు ఇన్ని అవమానాలు జరిగాయి. నువ్వు ప్రయోజకుడివి కావాలన్న ఉద్దేశంతోనే కదా నేను ఇదంతా చేశాను. కానీ నువ్వు నన్ను కొట్టేటప్పుడు అస్సలు ఆపలేదు. అత్తయ్య కొడుతుంటే నీకు బెల్లం కొట్టిన రాయిలా అలానే నిలబడిపోయావు తప్ప నా భార్యను ఎందుకు కొడుతున్నావు? నేను గొప్పవాడిగా ఉండడం కోసమే నా భార్య ఇదంతా చేసింది అని నా తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంక అలాంటి తప్పుడు నేను ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది అంటూ రోహిణి కాస్త కోపంగా బట్టలు సర్దుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకక్కడికి వెళ్తే మాత్రం సుగుణమ్మ మంచిగానే చెప్తుంది కదా, కూతురు కాపురం చెడిపోవాలని ఏ తల్లి కోరుకోదు కదా. సో నువ్వు తప్పు చేసావమ్మా. తప్పు చేసినందుకు గాను వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, వాళ్ళు క్షమిస్తారు. అంతే తప్ప ఆవేశంగా నువ్వు ఇలా రావడం వల్ల నీ కాపురమే చెడిపోతుంది అంటూ 4 మంచి మాటలు చెప్పడంతో మళ్ళీ రోహిణి బయలుదేరి ఇక్కడికి వస్తుంది. రావడంతోటే ప్రభావతిని వెళ్ళి క్షమాపణ అడిగినా నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నట్టు కోపంగా మాట్లాడుతుంది ప్రభావతి. లోపల వెళ్ళిపోయిన కోడలు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా 45 లక్షల విషయం చెప్పలేదని ప్రభావతి చాలా కోపంగానే ఉంటుంది. ఇంకా అలా ఉన్న తర్వాత రోహిణి గదిలోకి వెళ్ళిపోతే ఆలోచనలో పడుతుంది. అప్పుడే షాబ్ అయితే ఫోన్ చేస్తుంది రోహిణిని ఓదార్చడానికి. ఎందుకంటే శృతి మనస్తత్వం ఏంటి, చిన్నపిల్ల మనస్తత్వం. ఎక్కడ జరిగేవన్నీ వాళ్ళమ్మకు చెప్పేస్తుంది కదా. సో ఇదే విషయం కూడా చెప్పేసేసరికి వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో వాళ్ళమ్మని 4 చివాట్లు తిట్టి ఇంకా రోహిణి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ విషయం కాస్త ప్రభావతికి ఫోన్ చేసి చెప్తుంది. పోనీలే కదా మీ కోడల్ని పలకరిద్దాము పరామర్శిద్దాము అని ఫోన్ చేస్తే నన్ను పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకొచ్చినట్టల్లా తిట్టి ఫోన్ పెట్టేస్తుందా? అసలు ఇదేం పద్ధతి అంటూ ఇంకా ప్రభావతి ముందు రోహిణిని తిట్టేసరికి ప్రభావతి రోహిణిని తిట్టడం కోసం పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే ఎక్కడుందా రోహిణి అనేసరికి పైనుంది అనగానే రోహిణి అంటూ పిలవడంతో కిందకొస్తుంది. ఏంటత్తయ్య అనగానే అసలు నువ్వేమనుకుంటున్నావే? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు పెద్ద గొప్పదానివి అనుకుంటున్నావా? శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏదో ప్రేమగా 2 మాటలు మాట్లాడితే నువ్వు తప్పు చేశావు అన్న విషయం తెలిసి ఆవిడ ఓదార్చి నీకు ఓదార్పునిస్తుంటే నువ్వేంటి ఆవిడతో నోటుకొచ్చినట్టల్లా మాట్లాడవంట? అసలు ఏంటే నీ ఉద్దేశం అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలు ఇంట్లో విషయాలు ఆవిడ దాకా ఎవరు చెప్పారు? పోనీ చెప్పారు. చెప్పిన వాళ్ళు ఆవిడ నాకు ఫోన్ చేసి నన్ను పరామర్శించడం ఏంటి? నాకు ఫోన్ చేయవలసిన అవసరం ఏంటి? అసలు ఆవిడ నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు పరామర్శించాలి? నాతో ఎందుకు మాట్లాడాలి? అందుకే అత్తయ్య ఆవిడ్ని తిట్టి ఫోన్ పెట్టేశాను. నేను తప్పు చేశాను. ఏమన్నంటే మీరనాలి. ఆవిడెవరు నన్ను అనడానికి? ఆవిడెవరు నాకు ధైర్యం చెప్పడానికి? ధైర్యం చెప్పినా నాకు ఓదార్పునిచ్చినా నన్ను తిట్టినా కొట్టినా అన్ని హక్కులు అత్తగారిక మీకు మాత్రమే ఉన్నాయి అంటూ అక్కడ వచ్చిన అవకాశాన్ని రోహిణి ఈ రకంగా ఉపయోగించుకుంటుంది. ఈ రకంగా ఉపయోగించుకునేసరికి ఇంకొకసారి ఎవరినైనా ఇలా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకో అంటూ ఇంకా ప్రభావతి తిట్టడంతో అది కాదత్తయ్య, క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు
మీకు చెప్పకుండా ఏ పని చేయనత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ రోహిణి ఎంతలా బ్రతిమాలినా ప్రభావతికి కోపం తగ్గక ఇంకా ఏం మాట్లాడొద్దు అని చెప్పనేసరికి గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో ఇదంతా జరగడానికి కారణం ఆ బాలుగాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. వాడు నాకు చేసిన అన్యాయానికి నేను అస్సలు వదిలిపెట్టను అని రోహిణి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా అదే సమయానికి విద్య ఫోన్ చేస్తుంది. ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఆ గుణ నీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయక నాకు ఫోన్ చేశాడనేసరికి ఎందుకు అని చెప్పాను. కానీ ఏమైంది, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఇంట్లో ఎంత పెద్ద గొడవ అయిందో నీకు తెలుసా? ఏమీ తెలియనప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగాని ఏం జరిగిందే, ఏం గొడవైంది? కొంపతీసి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? తెలిసిపోయింది. 45 లక్షల విషయం తెలిసిపోయింది. తెలిసేటట్టు చేసింది ఇంకెవరు? ఆ బాలుయే. ఆ కల్పనను తీసుకొచ్చి మరీ సాక్ష్యాలతో సహా బయట పెట్టేశాడు. మా అత్తగారు నన్ను చిత్త కొట్టింది. నేను కోపంలో ఆవేశంలో నేను మనోజ్ పనికిరానివాడు, పార్కులో పడుకునేవాడు అంటూ 4 మాటలు మాట్లాడాను. ఆ మాటలకి మనోజ్ కోపం వచ్చి మనోజ్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. మా అత్తగారు కొడుతుంటే నన్ను ఆపలేదు. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడేమో శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఓదార్పు యాత్ర చేస్తుంది నాకు. దానికోసం 2 గసులు గసరడంతో ఆవిడ మళ్ళీ ఈవిడికే ఫోన్ చేసి మళ్ళీ వాయింపు పెట్టింది. ఇది నా పరిస్థితి అనగాని ఏమో గుణ ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, నిన్నొకసారి చేయమని చెప్పాడు అనగానే సరే అని వెంటనే గుణకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పు గుణ అని చెప్పాను. కానీ ఏమైంది రోహిణి, ఎందుకు అలా డల్గా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఏమైనా ప్రాబ్లమా అనగానే పెద్ద ప్రాబ్లమే, ఆ బాలు వల్ల అనేసరికి బాలు వల్ల ప్రాబ్లమా? ఆయన బాలు వల్ల ప్రాబ్లం రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంటుందిలే, చెప్పు ఏంటి ప్రాబ్లం అనగానే ఇంకా ఇంట్లో ఒక విషయం గురించి చెప్పేశాడు, అందుకోసమే కోపం వచ్చింది. నేను ఆ విషయాన్ని దాచిపెడితే బాలు మాత్రం విషయాన్ని బయట పెట్టాడు అనేసరికి ఏ విషయం అనగాని ఏదో ఇంట్లో విషయంలే, ఏంటి చెప్పు అంటూ మాట్లాడేసరికి ఇందులో నేను ఏదైనా సహాయం చేయనా అనేసరికి ఏం సహాయం చేస్తావు? నీకు బాలు మీద కోపం ఉంది కదా, బాలుకి ఏదో ఒకటి చేస్తాను అనేసరికి వద్దులే, ఏమైనా చేసినా మళ్ళీ అటు తిరిగి నా మీదగా వస్తుంది. అలా ఎందుకు చేస్తాను? బాలు ఏమైనా బయటికి వెళ్తుంటే ఏమీ లేకుండా నేను ఒక్క యాక్సిడెంట్ చేస్తాను. కానీ బాలు కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ ఎలా చేస్తావు? కారులో గాలి తీసేయి, బాలు మీద స్కూటీ మీద వెళ్ళేటట్టు ప్లాన్ చేయి, అప్పుడు వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేస్తాను కదా అని చెప్పనేసరికి నిజంగానా అనగానే అవును నిజంగానే అనేసరికి ఈలోపు బాలు వస్తాడు. బాలు రావడంతో మీనా అని పిలుస్తూ ఉండేసరికి సరే నేను మళ్ళీ చేస్తానని గబ్బా కిందకొస్తుంది. కిందకొచ్చి బాలు టిఫిన్ చేస్తూ ఉండగా రోహిణి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి బాలు కారులో ఉన్న గాలి మొత్తం తీసేస్తుంది, వెనకాల 2 టైర్లో కూడా. మీనా అప్పటికే బయటికి వెళ్ళాలి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు పనుంది, చిన్న పని, ట్రిప్పా అనగానే ట్రిప్ కాదు, రాజేష్ గారిని కలవాలి అనేసరికి అవునా, అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య వస్తాడు కదా, లేదులే నేనే వెళ్తాను కారు షెడ్కి అని ఇంకా బాలు చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూర్చుని టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసి బాలు బయటికి వెళ్ళి చూసేసరికి 2 కార్లలో గాలి ఉండదు. గాలి లేకపోవడంతో ఇదేంటిది, 2 టైర్లు బాగానే ఉన్నాయి కదా, ఇప్పటికిప్పుడు ఎలా అయింది ప్యాచ్? ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఎవరు చేస్తారు? సుమారు 10 అయితేనే కానీ ప్యాచ్ వర్క్కి ఎవరు రారు. ఇప్పుడు అప్పటి వరకు ఇక్కడే ఉండాలా? ఒకసారి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా అని అనుకుంటూ ఉండగానే ఈలోపు మీనా పువ్వులు తీసుకుని వస్తుంది. ఏంటండి, దేని గురించి అంతలా టెన్షన్ పడుతున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా అనగానే అవును అర్జెంటుగా రాజేష్ గారిని కలవడానికి వెళ్ళాలి మీనా, కానీ కారు పని చేయట్లేదు అనేసరికి అవునా, సరే వెళ్ళండి పదండి, నేను ఉన్నాను కదా, నేను వస్తాను, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి నేను స్కూటీ మీద వెళ్తాను అనగాని సరే పద అని బాలు మీనా ఇద్దరు స్కూటీ మీద బయలుదేరుతారు. ఇది కదా కావాల్సింది నాకు అని వెంటనే ఇంకా
గుణాకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడే స్కూటీ మీద ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రావాలి అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అనగానే నేను బయట ఉన్నాననేసరికి, నేను మీ వీధి పక్కనే ఉన్నాను అని చెప్పాను. కానీ సరే అయితేనని ఇంకా రోహిణి కాస్త బయటికి వెళ్తుంది. గుణగాడు అప్పుడే అక్కడికి వచ్చి రోహిణి మాట్లాడుకుంటూ ఉండగా శివ అటుగా వెళ్తూ ఒకసారి అక్కతో మాట్లాడదాము అని ఫోన్ చేద్దామని ఇలా ఫోన్ తీసేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఇంకా చాటుగా ఉండి వీడియో తీద్దామని వీడియో తీస్తూ ఉండగానే ఇంకా వెంటనే ఏం చేసావో చెప్పిన పని అనగానే ఆల్రెడీ మనిషిని పురమాయించారు. మరొక 5-10 నిమిషాల్లో ఆ బాలు మీనాకు దెబ్బలు తగిలాయని హాస్పిటల్లో ఉన్నారని కబురు వస్తుంది అనగాని, చాలా థ్యాంక్స్ గుణ, నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అనగాని, ఇదంతా నీకోసమే కదా చేస్తున్నాను అనేసరికి, చాలా థ్యాంక్స్, నువ్వే గనక ఈ హెల్ప్ చేయకపోతే నా కోపం ఎలా తీర్చుకోవాలో అర్థమయ్యేది కాదు. ఆ బాలు మీనాకు దెబ్బలు తగలాలి, ప్రాణాలు పోకూడదు, కానీ దెబ్బలు తగలాలి. దెబ్బలు తగిలితే అప్పుడు బాగుంటుంది అని చెప్పి ఇంకా రోహిణి మాట్లాడేసరికి, సరే నువ్వు ఇంటికి వెళ్ళు అని ఇంకా రోహిణిని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా శివ బాలుకి ఫోన్ చేసి ఎక్కడున్నారో అక్కడే ఆగిపోండి అని చెప్పి ఎంతగానో ట్రై చేస్తాడు. ఎందుకంటే బాంబు కదా, యాక్సిడెంట్ కదా, సో ఈ విషయం తెలిసింది కదా అని ఫోన్లు చేస్తూ ఉంటే ఫోన్ మాత్రం కలవదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలుకి కలవదు, మీనాకు కలవదు. ఇదేంటి అన్నయ్య వదిన అక్క బావ ఫోన్ కలవడం లేదు, అసలు వీళ్ళిద్దరు ఫోన్లు ఎక్కడ పెట్టారు, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ గుణ ఈ రోహిణి కలిసి ప్లాన్ చేశారు అన్న విషయం నేను ఎలా చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా శివ అయితే టెన్షన్ పడుతూ ఉండగానే వెంటనే ఇంకా వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కదా, మనిషిని పురమాయించాడు కదా, వాళ్ళకి ఆల్రెడీ జరిగిపోతుంది. ఈ విషయం ఎలా అయినా చెప్పాలి అనుకునే లోపు ఫోన్ వస్తుంది. ఒరే, ఇక్కడ మీ అక్కకు బావకు ఏదో యాక్సిడెంట్ జరిగిందిరా అంటూ శివతో పాటు కాలేజీకి వెళ్ళేవాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో గబా శివ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఇంకా హాస్పిటల్లో కట్లు కట్టించి ఆటోలో ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకురావడంతో నువ్వెందుకు వచ్చావు అని ఇంకా ప్రభావతి మాట్లాడుతుంది. మీరు ఒక్క నిమిషం ఆగితే నేను ఏం చెప్పాలో అన్ని విషయాలు చెప్పే వెళ్తాను. అసలు మా అక్క బావకు ఈ పరిస్థితి రావడం వెనుక మనిషి ఎవరో కూడా చెప్పేసి వెళ్తాను అంటూ మాట్లాడడంతో, ఏంట్రా ఎవరు ఏంటి అనేసరికి, రోహిణి అంటూ గట్టిగా పిలుస్తాడు. నా భార్యని ఎందుకురా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు అనగానే, కొంచెం సేపు నోరు మూసుకొని ఊరుకోమని చెప్పాను. అక్క బావ మీరు ఇలా కూర్చోండి అని తలకు దెబ్బలు తగిలిన వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టేసరికి ఈలోపు రవి శృతి ఇద్దరు వస్తారు. ఏమైంది అనగానే, యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగేటట్టు చేయించారు అనేసరికి, ఎవరు అనగానే, ఒక్క నిమిషం ఆగితే చెప్తాను ఎవరో ఏంటో అంటూ ఇంకా శివ చెప్తాడు. శివ చెప్పేసరికి ఈలోపు రోహిణి వస్తుంది. ఏంటి శివ, ఏంటి కేకలేస్తున్నావు అనగానే, నిన్ను చెంప పగల కొట్టాలని ఉంది, కానీ నా అక్క కంటే పెద్దదానివి, పైగా ఇంటి పెద్ద కోడలివి, నిన్ను ఏమన్నా చేసినా మామయ్య గారు బాధపడుతూ ఉంటారు. ఇంటి పెద్ద కోడల్ని మీనా వాళ్ళ తమ్ముడు కొట్టాడు అని చెడ్డ పేరు నాకు వస్తుంది. నిన్ను కొట్టినా తిట్టినా ఎవరు చేస్తారో వాళ్ళే చేస్తారు, కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టాలి కదా అన్న ఉద్దేశంతోనే వచ్చాను అనేసరికి, ఏంట్రా ఏమైంది అసలు అని శివ బాలు మీనా అడిగేసరికి, ఒక్క నిమిషం అక్క అని చెప్పి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి, మీ ఇద్దరికి ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా, ఈ రోహిణి ఆ గుణగాడితో చేతులు కలిపి మీకు యాక్సిడెంట్ అయ్యేలా చేసింది. మరి ఏం కోపం ఉందో మీ మీద నాకు తెలియదు, కానీ ఈ రకంగా ప్లాన్ చేసింది రోహిణియే, కావాలంటే వీడియో చూడండి అనేసరికి ఇంకా రోహిణి గుణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ చేయించావా అనగాని, మనిషిని పురమాయించాననేసరికి, నా బాధను పంచుకుంటున్నావు అంటూ మాట్లాడడంతో, ఇదంతా నీకోసమని వాడు చెప్పడం,
చాలా థ్యాంక్స్ అని చెప్పి రోహిణి అక్కడి నుంచి రావడం ఇదంతా కూడా వీడియోలో ఉంటుంది. అది చూడడంతో ప్రభావతి చెంప చెల్లు అనిపిస్తుంది రోహిణికి. అత్తయ్య అనగాని నోరు ముయ్యవే, నోరు ముయ్యి, ఏం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా? పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావా ఏంటి? నువ్వేదో తప్పు చేశావని చెప్పి నేను నిన్ను మందలిస్తే నువ్వేమో నా కొడుకుకి కోడలికి యాక్సిడెంట్ చేయిస్తావా? బాలు చేసిన తప్పేంటే? తప్పు నువ్వు చేసి వాడేం తప్పు చేశాడు? నిజాన్ని బయట పెట్టడమా? వాడి ముందు ఎవరు తప్పు చేస్తే వాడు భరించలేడు, అందుకే నిజాన్ని బయట పెట్టాడు. తప్పు చేసింది నువ్వు బాగానే ఉండి వాళ్ళకి యాక్సిడెంట్ ప్లాన్ చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఈ రకంగా అసలు ఎలా ప్లాన్ చేయాలనిపించింది? ఈ రకంగా అసలు ఎలా చేయాలనిపించింది? అసలు కొంచెం కాకపోతే కొంచెమైనా నీకు బుద్ధి లేదా? నా కొడుకు కోడలికి యాక్సిడెంట్ చేయిస్తావా అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి, ప్రభా, రోహిణి చేసింది చాలా తప్పు, తను ఆల్రెడీ తప్పు చేసింది. ఇంట్లో ఇంత గొడవ జరుగుతూ ఉంటే రోహిణి మీనా బాలుల జోలికి వెళ్ళడం ఏంటి? వాళ్ళు నిజాన్ని బయట పెడితే రోహిణి వాళ్ళని శిక్షించడం ఏంటి? అంటే తప్పు రోహిణి చేసి శిక్ష వాళ్ళకి విధించిందా ప్రభా? ఏంటి ప్రభా, ఏంటిదంతా? ఏంటి మనుషుల్ని అంటే ఇంట్లో వాళ్ళే యాక్సిడెంట్ ప్లాన్లు చేసుకుని ఇలా యాక్సిడెంట్లు చేస్తారా? అసలు బుద్ధుండే పనైనా ఇది? ఆ యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే ఈవిడ చేసిన తప్పుకి వాళ్ళను క్షమించాలా? ఏంటి ప్రభా, ఏంటిదంతా అంటూ ఇంకా సత్యం ప్రభావతిని నిలదీసేసరికి నాకిప్పుడంతా అర్థమైందండి. తను తప్పు చేసినందుకు ఏమాత్రం పశ్చాత్తాపడకపోగా ఈ తప్పును బయట పెట్టినందుకు బాలుగాన్నే శిక్షించాలని చూస్తుంది. ఇది ఎంతలాంటిదో ఎంత కిలాడిదో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుందండి అంటూ మాట్లాడేసరికి అది కాదు రోహిణి, అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. నువ్వు నా కొడుకు కోడలు జోలికి వస్తావా? ఇన్ని రోజులు నువ్వు గొప్పదానివని కోటీశ్వరాలదని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను, కానీ నా ఇంట్లో వాళ్ళకే ప్రమాదాలు తలపెట్టి నా ఇంట్లో వాళ్ళకే ప్రమాదాలు తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అసలు ఏమనుకుంటున్నావే? నీ ఉద్దేశంలో అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నావో చెప్పు. అసలు అలా ఎలా చేయాలనిపించిందే? తను నీలా ఇంటికొచ్చిన ఆడపిల్ల కదా, బాలు ఇంటి మనిషి కదా, మరి నువ్వు తప్పులు చేయడం తప్పు కాదా? వాడు బయట పెట్టడమే వాడు చేసిన తప్ప. నువ్వు కనిపించట్లేదని మనోజ్ తెగ హడావిడి పడుతూ కంగారు పడుతూ టెన్షన్ పడుతున్నాడు. నువ్వేమో ఏకంగా వాళ్ళకి యాక్సిడెంట్లు చేయించడానికి ఆ గుణతో చేతులు కలిపి బాగానే ప్లాన్లు వేస్తున్నావు. యాక్సిడెంట్ ఎందుకు, ప్రాణాలే తీయించేపోయావా? ఇంకా నీకు ఏ గొడవ ఉండదు కదా. ఇక మీదట నువ్వు ఏ తప్పులు చేసినా ఎవరి కంట్లోనే పడవు, వాడి కంట్లోనే పడతావు కాబట్టి వాడి ప్రాణాలు తీయించవలసిందే అనేసరికి అది కాదత్తయ్య అనగాని నోరు మూసే, నువ్వు నోరు ఎత్తకు, అర్థమవుతుందా? నోరు మూసుకునుండు అంటూ ఇంకా ప్రభావతి గట్టిగానే వాయిస్తుంది. ఇంకా రోహిణిని సత్యం అయితే, అసలు నువ్వు ఏం మనిషివమ్మా, ఎంత దారుణంగా ఉన్నావేంటమ్మా? అసలు అలా ఎలా ఉండగలిగావు, అలా ఎలా చేయగలిగావో నాకు అర్థం కావట్లేదు. అసలు నా కొడుకు కోడలు నేను చేశారు, నువ్వు చేసిన తప్పును బయట పెట్టడం కూడా వాళ్ళు చేసిన తప్పేనా? తప్పు నువ్వు చేసి బయట పెట్టినందుకు వాళ్ళని శిక్షిస్తున్నావా? అసలు అలా ఎలా శిక్షించాలనిపించిందో? మీనా నీకు ఏం కావాల్సినా ఇస్తుంది కదమ్మా. మీనా నాకు ఇది కావాలి, ఇది పెట్టవా అంటే వెనక ముందు ఆలోచించకుండా మీరు ఏ పని చేసినా మీకు సెట్ కాదని, తనకు ఎంత బాగోకపోయినా తనే అంతలా చేస్తూ ఉంటే నువ్వు ఆ మీనా మీద బాలు మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ రకంగా చేస్తావా? అసలు నిన్ను ఏమనాలో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదమ్మా. ప్రభా, ఏం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం నేను బాలు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతాము. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. నీకు ఫ్యామిలీ కావాలా, ఇంకేం కావాలో నువ్వే తేల్చుకో. ఇంత దారుణంగా ఈ రకంగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు, అసలు నేను ఊహించనే లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదండి అంటూ ఇంకా ప్రభావతి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.
చూడు ప్రభా, నువ్వు నాకు నచ్చ చెప్పడం కాదు, మీనా బాలులకు ఆ రోహిణి క్షమాపణ చెప్పాలి. ఇంకా తర్వాత బాలు మీనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. అంతకు మించి నేను ఏం చెప్పలేను అంటూ సత్యం చాలా కోపంగా బాధగా అక్కడి నుంచి పదండ్రా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు కానీ అని బాలు మీనాన్ని తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతి, ఏంటి రోహిణి, ఏంటి, నిన్ను ఇంట్లో ఉంచాలా లేదా ఆలోచించుకుని సాయంత్రం చెప్తాను. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత మంచిది కదా. అసలే నాకు నిజాలు దాచిపెట్టి మోసం చేయడమే కాక నా కొడుకు కోడలి మీదకి రౌడీ పంపిస్తావా? ఆ గుణగాడితో చేతులు కలిపి వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేద్దామనుకున్నావా అంటూ మాట్లాడేసరికి, నేను వాళ్ళిద్దరి ప్రాణాలు తీద్దామని అనుకోలేదత్తయ్య. అనుకోవు, ఎందుకు అనుకుంటావు? ప్రాణాలు తీద్దామన్న ఆలోచన ఎందుకుంది? యాక్సిడెంట్ చేయించావు కదా, ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాళ్ళిద్దరి ప్రాణాలు తీయించేశావు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, ఏదో కోపంలో అనగానే కోపంలో మనుషుల ప్రాణాలు తీసేస్తావా? కోపంలో వాళ్ళిద్దరి జీవితాల్ని చిదిమేస్తావా? నువ్వు తప్పు చేసి ఈ కోపంలో వాళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు అధికారం నీకెవరిచ్చారే? అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వావ్, సూపర్ రోహిణి, నువ్వు చాలా మంచిదానివి. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనంత మంచిదానివా? నువ్వు చేసిన తప్పు బాలు బయట పెడితే బాలు మీనాలకే ప్రమాదం కలిగేటట్టు చేస్తావా? అమ్మో రవి, అందరూ ఇంట్లోనే ఉన్నారు, మామూలు కాదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆనిముత్యం. బాలుక తన ముందు ఎవరైనా తప్పు చేస్తే అస్సలు భరించడు, అలా అని తను తప్పు చేయడు. ఆ తప్పుని అందరిలో బయట పెట్టేయాలని బాలు మనస్తత్వం. పాపం మీనా ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా తన పని తను సాఫీగా చేసుకుని వెళ్ళే మనస్తత్వం గల అమ్మాయి. అలాంటి వాళ్లకు ఆ గుణగాడితో చేతులు కలిపి రోహిణి ఈ రకంగా చేస్తుందని అస్సలు అనుకోలేదు రవి. అమ్మ బాబోయ్, మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ ఫోన్ చేసి ఏదో 4 మాటలు మాట్లాడితే మా అమ్మ మీద సీరియస్ అయింది. కొంపతీసి మా అమ్మకు కూడా ఏమన్నా ప్లాన్ చేసావా ఏంటి? మా అమ్మ కూడా నీకు ఫోన్ చేసి ఓదార్చిందంట కదా, ఓదార్చితే నీకు కోపం వచ్చి కోపంతో ఫోన్ పెట్టేశావంట కదా. మా అమ్మ విషయంలో కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా రోహిణి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రవి, శృతి కూడా వెళ్ళిపోతారు. సత్యం ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈ రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణి పుట్టుకేంటి? నిజంగానే మలేషియాలోనే పుట్టిందా, లేక ఎక్కడెక్కడైనా వాళ్ళ అమ్మ నాన్న అసలు ఉన్నారా? వాళ్ళ నాన్న ఉంటాడా? నాకు చాలా అనుమానాలున్నాయి. ప్రభావతికి డబ్బు అంటే ఇష్టం కాబట్టి రోహిణి డబ్బు మనిషి అని నమ్మించిందా? ఏంటిదంతా అసలు చిక్కు ప్రశ్నలా ఉన్నాయి. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరికేటట్టు కనిపించట్లేదు అని ఆలోచనలో పడతాడు. ఇంకా సత్యమైతే ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా కూర్చుని, ఏంటండి ఇది మన పరిస్థితి, మనం ఇంట్లో ఉండాలా, ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ మనం ఇక్కడే ఉండాలా అని చెప్పి ఇంకా బాలు మీనాని అడిగేసరికి, మీనా బాలుని అడిగేసరికి, ఏం చేద్దాం మీనా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, మనం వేరే చోట ఉందామా అనగానే, నాకు అదే అనిపిస్తుందండి. ఇక్కడ ఉండడం కంటే వేరే చోట ఉంటేనే మంచిదని అనిపిస్తుంది. మామయ్య గారిని కూడా తీసుకుని వెళ్ళిపోదామండి. ఇంట్లో వాళ్ళు మనుషులు కాదు, నిజాన్ని బయట పెడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనుషుల్లా తయారయ్యారు. అందుకే మనం ఏదొకటి చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదామండి అని చెప్పి మీనా కాస్త చెప్తుంది. మరి మీనా బాలు బయటికి వెళ్తానంటే సత్యం వచ్చేస్తాడు కదా, మరి సత్యం కూడా వెళ్ళిపోతానంటే ప్రభావతి ఊరుకుంటుందా? మరి రోహిణి విషయంలో ప్రభావతి ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోబోతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.